వీడియోలో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపించబోతున్నాం. అయితే త్రిభుజ స్వరూపకత ద్వారా ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం నిరూపిస్తున్నాం. ఇంగ్లీష్లో దీనిని పైథాగరస్ థియరం ప్రూఫ్ యూజింగ్ ట్రయాంగులర్ సిమిలారిటీ అంటారు. చూడండి, మనం ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని ఎలా నిరూపించబోతున్నాము. పైథాగరస్ సిద్ధాంతం ఏమిటి? మొదటగా, లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క పొడవు వర్గం మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానం. అంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం అనుకోండి. ఎక్కడుంది లంబకోణం? బి దగ్గర లంబకోణం ఉంది. మరి బికి ఎదురుగా, అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్నదాన్ని మనం ఏమంటాం? కర్ణం అంటాం కదా. ఇది కర్ణం అయితే, అదేవిధంగా ఇలా భుజాల పొడవులు ఉన్నాయనుకుందాం. అంటే ఏమిటి? కర్ణం పొడవు సి, అదేవిధంగా భుజాల పొడవులు ఏ కామా బీలు ఉన్నాయి. అంటే ఒక భుజము ఏ, మరొక భుజం బి, మరియు కర్ణము సి. ఇలా ఉన్నప్పుడు కర్ణానికి వర్గం చేస్తే అది మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానం. ఇలా అన్నమాట. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ అనేది మొదటి భుజానికి వర్గము, బి స్క్వేర్ అనేది రెండవ భుజానికి వర్గము. ఆ రెండింటినీ కూడినప్పుడు కర్ణం వర్గానికి సమానం అవుతుంది. ఇది సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం. మనం దీన్ని నిరూపించబోతున్నాం. ఇది నిజమా కాదా అనే విషయాన్ని. దీన్ని మనం త్రిభుజాల స్వరూప ధర్మాలను అన్వయించుకొని నిరూపించబోతున్నాం. అది ఎలాగో చూడండి. ముందుగా ఇలా లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. బి దగ్గర లంబకోణం ఉంది కదా. మరి ఏమవుతుంది? కర్ణం ఏసీ అవుతుంది, అవునా? భుజాల పొడవులు ఇలా ఉన్నాయి, ఏ బి సి. కర్ణము చేసి సి, మిగతా రెండు భుజాలు ఏ కామా బి. మనం ఏం చేద్దాము అంటే, బి దగ్గర నుంచి కర్ణానికి ఇలా ఒక రేఖను గీయండి. అది ఏసీని డి దగ్గర ఖండించింది అనుకుందాం. కానీ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ రేఖ ఏసీకి లంబంగా ఉండాలి. అంటే బీడీ రేఖ ఏసీకి లంబంగా. కాబట్టి ఇలా లంబకోణం ఏర్పాటు చేయాలి రెండు వైపులా కూడా. ఎందుకంటే ఏసీ సరళ రేఖ కాబట్టి ఒకవైపు లంబకోణం అయినప్పుడు మరొక వైపు కూడా లంబకోణమే అవుతుంది. మొత్తం 180 డిగ్రీలు కావాలి కాబట్టి. మనం చెప్పాం కదా, త్రిభుజ స్వరూప ధర్మాలను ఉపయోగించుకొని ఈ సిద్ధాంతాన్ని నిరూపించబోతున్నామని. అయితే త్రిభుజ స్వరూప ధర్మాలని మనం అన్వయించాలి అంటే కనిష్టంగా రెండు త్రిభుజాలు కావాలి. మరి మొదటి త్రిభుజం ఏమవుతుంది? ఇలా తీసుకుందాం. ఏబీసీ త్రిభుజము మొదటి త్రిభుజము. అదేవిధంగా మరొక త్రిభుజాన్ని నేను ఇలా తీసుకుంటున్నాను. ఏడీబీ త్రిభుజము రెండో త్రిభుజము. ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా కాదా? అయితే మనకు ఎటువంటి సంబంధం వస్తుందో కూడా చూద్దాం. మీరు గమనించి చూడండి. ఏడీబీ అంటే చిన్న త్రిభుజమైన ఏడీబీలో డి దగ్గర కోణము, పెద్ద త్రిభుజమైన ఏబీసీలో బి దగ్గర కోణము లంబకోణాలే. రెండు కూడా 90 డిగ్రీలకు సమానం. ఏడీబీ అంటే ఏడీబీ త్రిభుజంలో డి దగ్గర కోణము, ఏబీసీ త్రిభుజంలో బి దగ్గర కోణము రెండు 90 డిగ్రీలకు సమానం. అదేవిధంగా మీరు గమనించి చూస్తే రెండింటిలోనూ, రెండు త్రిభుజాలలోనూ ఏ ఉమ్మడిగా ఉంది చూసారా? ఏడీబీలోనూ ఏ ఉంది, అదేవిధంగా ఏబీసీలోనూ ఏ ఉంది. అంటే ఇలా రాయవచ్చా? యాంగిల్ డిఏబి అంటే మనం పసుపు రంగులో తీసుకున్న త్రిభుజంలో ఏ దగ్గర కోణము, అదేవిధంగా ఆకుపచ్చ రంగులో తీసుకున్న త్రిభుజమైన ఏబీసీలో ఏ దగ్గర కోణము, దాన్ని ఏమన్నారు? యాంగిల్ సిఏబి. రెండు కూడా సమానమే, ఎందుకంటే రెండింటిలోనూ ఏ శీర్షం ఉమ్మడిగా ఉంది కాబట్టి. ఇలా చెప్పవచ్చా? ట్రయాంగిల్ ఏడిబి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ. అంటే ఏడిబి ఏబీసీ రెండు స్వరూపాలని అర్థం. ఇలా స్వరూప త్రిభుజాల కోణము నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏడిబి, ట్రయాంగిల్ ఏబీసీ రెండు కూడా స్వరూప త్రిభుజాలు. ఎందుకంటే స్వరూప త్రిభుజాల కోణం నియమం ఏం చెబుతుంది? రెండు కోణాలు సమానమయ్యాయి అనుకోండి రెండు త్రిభుజాల్లో, ఆ రెండు త్రిభుజాలు ఖచ్చితంగా స్వరూప త్రిభుజాలే. అదేవిధంగా ఈ చిత్రాన్ని మరొక విధంగా గమనించండి. ఇలా ఉంది ఏబిసిడి. చూడండి, ఇందులో కూడా రెండు త్రిభుజాలు ఉన్నాయి. దానికన్నా ముందుగా భుజాలు కూడా చూద్దామా? ఇది ఏ, ఇది బి, ఇది సి. అయితే ఇందులో ఉన్న రెండు త్రిభుజాలని గమనించి చూడండి. ఇది మొదటి త్రిభుజం ఏబిసి. అదేవిధంగా మరొక త్రిభుజం ఏమిటంటే ఇలా బీడీసీ. ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయో లేదో గమనిద్దాం. మీరు గమనించి చూసినట్లయితే ఏబీసీలో బి దగ్గర లంబకోణం ఉంది, అదేవిధంగా బీడీసీలో డి దగ్గర లంబకోణం ఉంది. కాబట్టి ఇలా రాయవచ్చా? యాంగిల్ బీడీసీ ఈక్వల్ టు యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని. అంటే బీడీసీ త్రిభుజంలో డి దగ్గర, ఏబీసీ త్రిభుజంలో బి దగ్గర లంబకోణం ఉంది 90 డిగ్రీలకి సమానంగా. అలాగే చూడండి, బీసీడీ త్రిభుజంలో సి దగ్గర కోణము, అదేవిధంగా ఏబీసీ త్రిభుజంలో సి దగ్గర కోణము రెండు ఒకటే.
కాబట్టి యాంగిల్ బీసీడీ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ. కాబట్టి ఏం రాయవచ్చు, ఈ రెండు త్రిభుజాలలో రెండు కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం స్వరూప త్రిభుజాల కోణము నియమం ప్రకారం ఈ రెండు స్వరూప త్రిభుజాలేనా. కాబట్టి బీడీసీ త్రిభుజము ఏబీసీ త్రిభుజము కూడా స్వరూపాలే. ట్రయాంగిల్ బీడీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ. లేదా స్వరూప త్రిభుజాల కోణము నియమం ప్రకారం ట్రయాంగిల్ బీడీసీ ట్రయాంగిల్ ఏబీసీలు స్వరూప త్రిభుజాలు. మనకిక్కడ రెండు జతల స్వరూప త్రిభుజాలు వచ్చాయి. ఒకటి ఏడీబీ ఏబీసీ, మరొకటి బీడీసీ ఏబీసీ. అంటే ఏబీసీ త్రిభుజము రెండిటితో స్వరూపతను చూపిస్తుంది. అవి ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. ముందుగా ఏడీబీ త్రిభుజము ఏబీసీ త్రిభుజానికి మధ్య ఉన్న సారూప్యాన్ని గమనిద్దాం. చూడండి, ఇది ఏడీబీ త్రిభుజం. అదేవిధంగా ఏబీకి భుజం పొడవు ఎంత తెలుసు మనకు, ఏ తెలుసు. మరి ఏడీబీడి తెలియదు. అయితే ఏబీసీ త్రిభుజంలో మూడు భుజాలు తెలుసు మనకు. ఏబీ భుజము ఏ, బీసీ భుజము బి, ఏసీ భుజము సి. ఇక్కడ ఏమిటండి, ఏకి అనుగుణంగా మొదటి త్రిభుజంలో ఏ, రెండవ త్రిభుజంలోనూ ఏ. మొదటి త్రిభుజంలో డి ఉంటే రెండవ త్రిభుజంలో అనుగుణంగా అంటే సారూప్యంగా బి ఉంది. మొదటి త్రిభుజంలో బి ఉంటే అదే స్థానంలో రెండవ త్రిభుజంలో సి ఉంది. సారూప్యము అదే క్రమంలో ఉండాలి. మీరు గమనించి చూడండి, అలానే ఉంది. ఇది మన మొదటి చిత్రం కదా, దీని నుంచి ఆ రెండు చిత్రాలను మీరు గమనించవచ్చు సారూప్యత కోసం. ఇది ప్రధాన చిత్రం, మొదటి చిత్రం. అయితే ఇక్కడ నేను నిష్పత్తి తీసుకుంటున్నాను చూడండి. ముందుగా మొదటి చిత్రంలో ఏబీ దేనికి సారూప్యంగా ఉంది, రెండవ చిత్రంలో ఏసీకి ఉంది కదా, ఆ రెండు నిష్పత్తి. అలానే మొదటి చిత్రంలో ఉన్న ఏడి అదే భుజానికి సారూప్యంగా ఉన్న రెండవ చిత్రంలో ఏబి, రెండింటి నిష్పత్తిని తీసుకుంటున్నాను. సహజంగా త్రిభుజాల స్వరూప ధర్మం ప్రకారం ఈ రెండు సమానంగా ఉండాలి. అంటే ఈ నిష్పత్తి సమానంగా ఉండాలి. ఎందుకంటే అవి స్వరూప త్రిభుజాలు అయ్యాయి అని మనం తీసుకున్నాం కాబట్టి. తద్వారా ఏం రాయవచ్చు, ఏబి అంటే ఏ కదా భుజం పొడవు, ఏసీ అంటే సి రెండవ త్రిభుజంలో మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఏడి మనకు తెలియదు, కానీ ఏబి ఏమవుతుంది, ఏ అవుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది కదా. తద్వారా ఏం రాయవచ్చు, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ సి. అంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి భుజం పొడవు ఇంటూ సి అని అర్థం. ఇది మొదటి జత నుంచి తీసుకున్నాం. అదేవిధంగా మనం రెండవ జత నుంచి కూడా తీసుకుందాం. ఇది రెండవ జత. చూడండి, రెండవ జతలో ఏమవుతుంది, బీడీసీ త్రిభుజము ఏబీసీ త్రిభుజము సారూప్యాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి మనం చిత్రాలను గీసుకుందామా. ఇది బీడీసీ త్రిభుజము, అదేవిధంగా ఇది ఏబీసీ త్రిభుజం. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఏ భుజము ఏ భుజానికి సారూప్యంగా ఉందో చాలా సులభంగా అర్థమవుతుంది. బీడీకి ఏబీ సారూప్యము, సిడీకి సిబి సారూప్యము, బీసీకి ఏసీ సారూప్యము. తద్వారా ప్రధాన చిత్రాన్ని కూడా మీరు గమనించి చూస్తే ఆ విషయం చాలా సులభంగా తెలుస్తుంది. చూడండి, నిష్పత్తి ఎలా తీసుకుంటున్నాను, మొదటి త్రిభుజంలో బీసీ, తదనుగుణంగా సారూప్యంగా ఉన్న భుజం ఏసీ, ఈ రెండింటి నిష్పత్తి. అదేవిధంగా సిడీకి సిబికి నిష్పత్తి తీసుకుంటున్నాను. ఆ రెండు నిష్పత్తులు సమానంగా ఉండాలి, ఈ రెండు స్వరూప త్రిభుజాలు కాబట్టి. తద్వారా ఏమి రాయవచ్చు, బీసీ అంటే దాని భుజం పొడవు బి, ఏసీ భుజం పొడవు సి. మనకు సిడి భుజం పొడవు తెలియదు, కానీ సిబి భుజం పొడవు రెండవ త్రిభుజం నుంచి బి. కాబట్టి అడ్డగుణకారం ద్వారా ఏమవుతుంది, బి స్క్వేర్ ఈక్వల్ టు సిడి ఇంటూ సి. అవునా. మొదటగా మనకు ఒక ఫలితం వచ్చింది, ఇక్కడ నుంచి రెండవ ఫలితం వచ్చింది. చూడండి ఏమిటి ఆ ఫలితాలు. మొదటి ఫలితం ఏం చెప్తుంది, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ సి. రెండవ ఫలితం బి స్క్వేర్ ఈక్వల్ టు సిడి ఇంటూ సి. ఇదే కదా మనం తీసుకున్న చిత్రము. ఏడి మరియు సిడీలు కనిపిస్తున్నాయా మీకు, కర్ణములు అవి రెండు భాగాలు. అవునా, ఏడి మరియు సిడి కలిపితే మనకి కర్ణం వస్తుంది. త్రిభుజాన్ని మీరు గమనించి చూడండి, మొత్తం త్రిభుజాన్ని. అయితే మనం ఏం చేద్దామంటే ఆ రెండింటినీ కూడుదాం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ సి, బి స్క్వేర్ ఈక్వల్ టు సిడి ఇంటూ సి ఉంది కదా, రెండింటినీ కూడండి. అప్పుడేమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ సి ప్లస్ సిడి ఇంటూ సి. లేదా డిసి అన్న సిడి అన్న రెండు ఒకటే, ఎందుకంటే అవి పొడవులు కాబట్టి. సులభంగా ఉండటం కోసం చిత్రం నుంచి నేను డిసి అని తీసుకున్నాను అంతే. తద్వారా మనం ఏమి రాయవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి ఉమ్మడిగా ఉంది కాబట్టి సిని బయటకు తీద్దాం. అప్పుడేమవుతుంది, ఏడి ప్లస్ డిసి. మీరు చిత్రంలో కర్ణాన్ని గమనించి చూడండి, ఏడి ప్లస్ డిసి ఏమవుతుంది, కర్ణం అవుతుంది. అవునా. కాబట్టి ఇలా రాయవచ్చా, ఏడి ప్లస్ డిసి ఈక్వల్ టు ఏసీనా, సి ఇంటూ ఏసీ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి ఇంటూ ఏసీ. అయితే ఏసీ విలువ ఏంటి, కర్ణము పొడవు సి కదా,
ఇలా సి ఇంటూ సి. తద్వారా ఏం తెలుస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. మనం తీసుకున్న పైథాగరస్ సిద్ధాంతం అదే కదా, భుజాలకు విడివిడిగా వర్గం చేసినప్పుడు కర్ణం వర్గానికి సమానమవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పైథాగరస్ సిద్ధాంతం యొక్క నిరూపణ తెలుసుకున్నాం. ఎలా? త్రిభుజాల స్వరూపక ధర్మం ద్వారా.